తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ రిలేటెడ్ ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి ఆ అప్డేట్ అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, చాలా మందికి ఈ విషయం తెలవక చాలా మిస్టేక్ అయితే చేస్తారన్నట్టు. సో, మనం ఈ అప్డేట్ ఏంది అని చెప్పి మాట్లాడుకుంటాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటాం. మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్‌ని డీటెయిల్డ్‌గా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుంటాం. సో, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైతది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ద బిగ్ అప్డేట్ ఏంది కదా అప్డేట్ అంటే మనకు తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇదే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్. సో, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ లోపల మనం మెయిన్‌గా ఏం చెక్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరికి తెలుసు కదా! తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఓకేనా? వి ఆల్ నో దట్ మన కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. నేను మన ఛానల్ లోపల వీడియో కూడా పెట్టినా. ఓకేనా? సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా అన్నట్టు. ఈ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌కి సంబంధించిన వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూడుర్రి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడం అయితే జరుగుతది అన్నట్టు. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ద షెడ్యూల్. సో, మనకి షెడ్యూల్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి, ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి ఓకేనా? కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు అఫీషియల్‌గా. ఓకేనా? సో, మనకు కౌన్సెలింగ్ అనేది 31 జులై 2026 నుండి స్టార్ట్ అయితది. ఓకేనా? 31 జులై 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. మనకు ఈ కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ స్టెప్. కౌన్సెలింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ బ్రో. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది మనకు ఫస్ట్ ఫేజ్ లోపల ఫస్ట్ స్టెప్ అన్నట్టు. సో, స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేస్తాం మరే అనంటే, మనము స్లాట్ బుకింగ్ లోపల ఏం చేస్తాం కదా అంటే ఒక ప్లేస్‌ని ఓకేనా? ఒక ప్లేస్‌ని ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్ లైన్ సెంటర్‌ని ఒక డేట్‌ని అండ్ దాంతో పాటుగా ఒక టైమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? మనం ఏం చేస్తాం కదా అంటే స్లాట్ బుకింగ్ లోపల ఒక ప్లేస్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని ఓకేనా? స్లాట్ బుకింగ్ లోపల మనమైతే ఒక ప్లేస్, ఒక డేట్, ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ ప్రాసెస్ లోపల మనకు ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది హెల్ప్ కావడం అయితే జరుగుతదన్నట్టు. స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకు స్లాట్స్ అనేది మనం ఆన్‌లైన్ లోపల స్లాట్ బుక్ చేసుకోవడానికి 31 జులై నుండి మనకు స్లాట్ బుకింగ్స్ అవైలబుల్ ఉంటాయి బ్రో. ఓకేనా? సో, మీరు అఫీషియల్ షెడ్యూల్ చూసుకుంటే మనం స్లాట్ బుకింగ్ అనేది 31 జులై నుండి స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది మనకు. ఓకేనా? స్లాట్ బుకింగ్స్ అనేది మనం 31 జులై నుండి చేసుకోవచ్చు. 5థ్ ఆగస్ట్ దాకా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నట్టు మనం. కానీ మనకు స్లాట్స్ అనేది 1 ఆగస్ట్ నుండి 5థ్ ఆగస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయన్నట్టు. స్లాట్ బుకింగ్ అనేది రేపే చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనం 31 నుండే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 31 రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 1 ఆగస్ట్ రోజు చేసుకోవచ్చు. 2 ఆగస్ట్ రోజు, 3 ఆగస్ట్ రోజు, 4 ఆగస్ట్ రోజు, 5థ్ ఆగస్ట్ రోజు. ఓకేనా? 6 డేస్ మనం ఏం చేసుకోవచ్చు స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. కానీ స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకు డేట్స్ ఏవైతే డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ మాత్రము 1 ఆగస్ట్ నుండి ఓకేనా? 1 ఆగస్ట్ నుండి 5థ్ ఆగస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి, ఏ డేట్ లోపల స్లాట్స్ ఉన్నాయని చెప్పి, అండ్ ఏ టైంకి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనకు క్లియర్‌గా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మీరు సింపుల్‌గా చెప్పాలంటే మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలనుకున్నా ఓకేనా? కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకున్న స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మరి ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ కావడానికి హెల్ప్ లైన్ సెంటర్‌ని ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు అనేది మ్యాటర్ అయితది. ఓకేనా? సో, ఇప్పుడేం చేస్తారు కదా అంటే చాలా మందికి తెలవని విషయం ఏంది కదా అంటే, ఏముందిలే మనకు 31 జులై నుండి స్లాట్‌లు ఓపెన్ అయితాయి. 31 జులై 2026 నుండి స్లాట్‌లు ఓపెన్ అయితాయి. మనం స్లాట్ బుక్ చేసుకోవడానికి 5థ్ ఆగస్ట్ దాకా టైం ఉంటది అని అనుకుంట్రు. కానీ మనకు స్లాట్స్ అవైలబుల్ ఉండడం మాత్రము 1 ఆగస్ట్ నుండే స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. 1 ఆగస్ట్ 2026 నుండి స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. మరి స్లాట్స్ ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటాయి అనంటే 5థ్ ఆగస్ట్ వరకు అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఏముంది బ్రో మనకు 1 ఆగస్ట్ నుండి 5థ్ ఆగస్ట్ వరకు స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి గదా! అంటే ఉంటాయి. కానీ మీరనుకున్న హెల్ప్ లైన్ సెంటర్ లోపల అంటే మీ డిస్ట్రిక్ట్ లోపల పక్కాగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటది. ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ మ్యాటర్ ఏంది గదా! అంటే ఎన్ని రోజులు స్లాట్స్ బుక్ చేసుకోవడానికి టైం ఉన్నది అనేది మ్యాటర్ గాదు.
ఓకేనా. స్లాట్స్ ఎన్ని రోజులు మీరనుకున్న హెల్ప్‌లైన్ సెంటర్ లోపల అవైలబుల్ ఉన్నది అనేదే మ్యాటరు. ఓకేనా. సో, మన డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని రోజులు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనం చెక్ జేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు కదా అంటే, ఏముందిలే నేను 5థ్ ఆగస్ట్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకుంటా అనుకుంట్రు. 5థ్ ఆగస్ట్ రోజు నేను స్లాట్‌ని బుక్ చేసుకుంటా. 5థ్ ఆగస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మాకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోతా అనుకుంట్రు. కానీ అక్కడ ఏమైతది కదా అంటే, మీ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల ఆ 5థ్ ఆగస్ట్ రోజు అసలు స్లాట్స్ ఉంటాయా? అనేది మీరు తెలుసుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మీకేందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. లేదు అంటే వేరే డిస్ట్రిక్ట్ పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ నేను మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చెప్తా ఉంటా. చాలా మంచి థింగ్స్ చెప్తా ఉంటా. పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. అండ్ మనకి యాప్ గూడా ఉంది అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి. సో, ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్ ఉంటది. సో, నేను మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటా. మనకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టాలని చెప్పి, అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చాలా థింగ్స్ చెప్తా ఉంటా. ఇఫ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ఉంటది సబ్స్క్రిప్షన్. ఓకేనా. సో, మీకు ఆగస్ట్ మొత్తము ఈ కౌన్సెలింగ్ అయిపోయేదాకా ఓకేనా. సో, మీరు కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు నేను కౌన్సెలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మీకు చెప్తూనే ఉంటా. నేను లైవ్‌లు పెడతా ఉంటా బ్రో. ఓకేనా. లైవ్స్ కండక్ట్ చేస్తా ఉంటా అన్నట్టు. ఈ లైవ్‌లకు మీరు అటెండ్ కావాల్సి ఉంటది అన్నట్టు. లైవ్‌లకు అటెండ్ అయితే మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. ఓకే. నాకేమైనా తెలవకపోయినా కూడా నేను తెలుసుకొని చెప్తా. డెఫినెట్‌గా. ఓకేనా. 30 జూలై 2026 రోజు మనకి లైవ్ అయితే ఉంటది. నైట్ 9 పీఎంకి. ఓకేనా. 30 జూలై 2026 రోజు నైట్ 9 పీఎంకి లైవ్ అయితే ఉంటది. ఈ లైవ్ లోపల నేను డాక్యుమెంట్స్ రిలేటెడ్, స్లాట్ బుకింగ్ రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ చెప్తా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తా. ఓకేనా. రెగ్యులర్‌గా 2 రోజులకోసారో, 3 రోజులకొకసారో నాకెప్పుడు ఇంపార్టెంట్ అనిపిత్తే అప్పుడు నేను మీకు లైవ్ ఉన్నది అని చెప్పి గ్రూప్‌లో మెన్షన్ చేస్తా. ఆ లైవ్‌కి మీరు అటెండ్ అయిపోరి. సింపుల్‌గా మన యాప్ ఉంటది. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకైతే అటెండ్ అయిపోరి. ఓకేనా. సో, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది. అండ్ మీకు కూడా కొంచెం హెల్ప్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద హెల్ప్‌లైన్ సెంటర్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. హెల్ప్‌లైన్ సెంటర్ చూసుకోవడం అనేది చాలా మంచి విషయం బ్రో. ఓకేనా. సో, హెల్ప్‌లైన్ సెంటర్ చూసుకుంటే ఏంది కదంటే మనకు దగ్గర ఏమేమి హెల్ప్‌లైన్ సెంటర్ ఉన్నాయనేది తెలుస్తది. అండ్ దాంతో పాటుగా స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయనేది తెలుస్తది. ఓకేనా. సో, మనకు అవన్నీ అర్థమైతాయి అన్నట్టు. ఎన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఓకేనా. ఎన్ని డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. మనకు స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి ప్రతీది మనకు క్లియర్‌గా అర్థమైతదన్నట్టు. ఈ హెల్ప్‌లైన్ సెంటర్ లిస్ట్ అనేది మనం చెక్ చేస్తే. చాలా మందికేందంటే తెలవక ఇది చూడరు. ఓకేనా. సో, మనలాగా చెప్పేటోళ్ళు ఎవలు ఉండరు కదా! ఆళ్ళు తెలవక చూడరు. ఏమైతది కదా అంటే నేను 5థ్ ఆగస్ట్ రోజు నేను స్లాట్‌ని బుక్ చేసుకుంటాలే అనుకుంటారు. 5థ్ ఆగస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎళ్తలే అనుకుంట్రు. కానీ ఏంది అంటే వాళ్ళ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల స్లాట్స్ అనేది 5థ్ ఆగస్ట్ రోజు ఉండయి. ఓకేనా. సో, ఎందుకనేది నేను మీకిప్పుడు చూపెడతా. ప్రాక్టికల్‌గా చూపెడతా. మీకు అర్థమైపోతది. సో, ఇది మన లిస్ట్. ఈ లిస్ట్ మన యాప్ లోపల ఉంటది. మీరు ఫ్రీగానైతే మన యాప్ లోపల చెక్ చేసుకోవచ్చు ఈ లిస్ట్‌ని. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీరు మన యాప్ లోపల కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌ని ఫ్రీగానే పెడతా నేను. అండ్ కట్ ఆఫ్ లిస్ట్‌లు కూడా ఉన్నాయి మన యాప్ లోపల. అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ లిస్ట్ లోపల మనకేంది కదంటే అనక్షర్ 1 అని చెప్పి ఇచ్చిర్రు. టీజీ ఐసెట్ 2026 అడ్మిషన్స్ అని చెప్పి ఇచ్చిర్రు. లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్. స్లాట్ బుక్ చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ లిస్ట్‌లోకెళ్ళే మనకేంది అంటే హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉంటాయి. ఈ లిస్ట్‌లోకెళ్ళే స్లాట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటది కదా! అనంటే ఈ లిస్ట్‌లో మన హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడున్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, మనకు సీరియల్ నంబర్ ఇచ్చిర్రు. హెల్ప్‌లైన్ సెంటర్ కోడ్ ఇచ్చిర్రు. హెల్ప్‌లైన్ సెంటర్ నేమ్ ఇచ్చిర్రు. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడున్నదని చెప్పి ప్లేస్ ఇచ్చిర్రు. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నదని చెప్పి డిస్ట్రిక్ట్ ఇచ్చిర్రు. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల పర్టిక్యులర్‌గా ఎన్ని డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. నంబర్ ఆఫ్ డేస్. ఓకేనా. సో, మనకు ఎన్ని డేస్ మనకు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి కూడా చూపెట్టిర్రు. ఓకేనా. నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిర్రు. ఏ డేట్‌కెళ్ళి ఏ డేట్ వరకు మాకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. దాని తర్వాత కేటగరీస్. ఏ ఏ కేటగరీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితదని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఎవరైతే స్పెషల్ కేటగరీ పీపుల్ ఉంటారో చూసినావా వాళ్ళకి కౌన్సెలింగ్ అనేది ఎక్కడైతది కదా! అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ లోపల హైదరాబాద్ లోపల మనకి 5 డేస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. సో, మనకు ఫస్ట్ డేనేమో ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాళ్ళకైతది. పీహెచ్‌సీ, ఎన్‌సీసీ వాళ్ళకి సెకండ్ డే అయితది. సీఏపీ, ఎన్‌సీసీ వాళ్ళకు థర్డ్ డే అయితది. ఎన్‌సీసీ వాళ్ళకి ఫోర్త్ ఓకేనా. తర్వాత ఫిఫ్త్ డే ఏమో మనకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు
స్పెషల్ కేటగిరీ అయితే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్‌లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సెకండ్ ఫేజ్‌లో ఉండది. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు మెయిన్‌గా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు హెల్ప్‌లైన్ సెంటర్స్ మీరిక్కడ మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంది కదంటే, మీ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడున్నా అని చెప్పి చూసుకోవాలి. సపోజ్ మీది హన్మకొండ అయిందనుకో. హన్మకొండ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ లోపల ఉన్నది హెల్ప్‌లైన్ సెంటరు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి లోపల గూడా మనకు హెల్ప్‌లైన్ సెంటర్ అయితే ఉంది. మీరు ఒకవేళ హన్మకొండ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ గావాలనుకుంటే, ఈ 2 హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడేంది గదా అంటే, మనము ఫస్ట్ డేనే ఎప్పుడు మనకు స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అయితున్నాయి? 31 ఆగస్ట్ రోజు ఓకేనా. 31 జులై రోజు 31 జులై రోజు మనకు స్లాట్స్ అయితే ఓపెన్ అయితున్నాయి కదా! బుక్ జేసుకోవడానికి. స్లాట్‌లు మనం 31 జులై రోజు బుక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనం ఇప్పుడు ఏం జేయాలే? 31 జులై రోజు మనకు అన్ని సర్టిఫికేట్‌లు ఒకవేళ మన దగ్గర ఉంటే, మనం ఏం జేయాల్సి ఉంటది? 3 ఆగస్ట్ రోజో, 4 ఆగస్ట్ రోజో, లేకపోతే 5 ఆగస్ట్ రోజో ఈ 3 రోజులల్లా ఏదైనా ఒక రోజు మనకు కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ దగ్గరైతే కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హెల్ప్‌లైన్ సెంటర్ లాగా పెట్టుకోవాలి. లేకపోతే యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గరైతే ఈ కాలేజ్‌ని మనమైతే హెల్ప్‌లైన్ సెంటర్ లాగా పెట్టుకోవాలి. ఓకేనా. సో, ఆ కాలేజా? ఈ కాలేజా? ఏది దగ్గరైతే ఆ కాలేజ్‌ని మనం దగ్గర పెట్టుకోవాలి. సో, హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం పెట్టుకొని స్లాట్‌ని బుక్ జేసుకోవాల్సుంటది. ఒకవేళ మీరు ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి ఉంటదన్నట్టు. ₹600 లేకపోతే ₹1200 ఉంటది. సో, ఈ అమౌంట్ అనేది మనం పే చేసి స్లాట్‌నయితే బుక్ జేసుకుంటాం. ఓకేనా. స్లాట్ బుకింగ్ జేసుకున్న తర్వాత ఏమైతది? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తామన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ థర్డ్ మనకు యాక్చువల్‌గా ఇక్కడ మీరు జూసుకుంటే 1 ఆగస్టు, 2 ఆగస్టు, 3 ఆగస్టు, 4 ఆగస్టు అండ్ 5 ఆగస్టు మొత్తం 5 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి. కానీ హెల్ప్‌లైన్ సెంటర్‌ని బట్టి ఒక హెల్ప్‌లైన్ సెంటర్ లోపల 3 డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఒక హెల్ప్‌లైన్ సెంటర్ లోపల 5 డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఓకేనా. సో, హెల్ప్‌లైన్ సెంటర్‌ని బట్టి 3 డేసా, 5 డేసా అని చెప్పి ఉంటదన్నట్టు. ఒకవేళ మీది కరీంనగర్ అయిందనుకో, మనకి 5 డేస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. లేదు ఖమ్మం అయిందనుకో 5 డేస్ ఉంటది సర్టిఫికేట్ వెరిఫికేషన్. కానీ కొన్ని ప్లేసెస్‌లో ఓకేనా. కొన్ని ప్లేసెస్‌లో లైక్ మంచిర్యాలలో గావచ్చు, మెదక్‌లో గావచ్చు, లేకపోతే నిర్మల్‌లో గావచ్చు, లేకపోతే పెద్దపల్లిలో గావచ్చు, లేకపోతే సిరిసిల్లలో గావచ్చు, లేకపోతే సిద్దిపేటలో గావచ్చు. ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సూర్యాపేట గావచ్చు. మనకు మొత్తము ఎన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి గదా! అంటే 23 హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఎంత అనుకున్న ఒక హెల్ప్‌లైన్ సెంటర్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓల్డ్ డిస్ట్రిక్ట్. ప్రతి ఓల్డ్ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్‌లైన్ సెంటర్ డెఫినిట్‌గా ఉంటది. ఇప్పుడు మీరు ఏం జేయాలే అనంటే, మీకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏదైతే దగ్గరైతదో, ఆ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల అసలు ఎన్ని డేస్ మనకి స్లాట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. ఓకేనా. ఏ ఏ డేట్ రోజు మనకు స్లాట్స్ అవైలబుల్ ఉంటున్నాయని చెప్పి చూసుకోవాలి. 5 డేస్ ఉందా? 3 డేస్ ఉందా? అని చెప్పి చూసుకొని యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్లాట్‌ని బుక్ జేసుకోవాలి. ఓకేనా. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరేం జేయాల్సి ఉంటది అంటే స్లాట్‌ని బుక్ జేసుకోవాలి. ఎందుకు బ్రో మరి అనంటే, ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ లోపల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో ఓకేనా. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ లోపల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఏమైతదంటే స్లాట్స్ తొందరగా ఫిల్ అయిపోతాయి. లైక్ హైదరాబాద్. హైదరాబాద్ లోపల ఎట్లుంటది అంటే స్లాట్స్ అనేవి తొందరగా ఫిల్ అయిపోతాయి. హైదరాబాద్ గాని, సికింద్రాబాద్ గాని. ఇక్కడ మీరు హైదరాబాద్ లోపల చూసుకుంటే హైదరాబాద్ లోపల ఒకటున్నది, 2 ఉన్నాయి హెల్ప్‌లైన్ సెంటర్‌లు. ఓకేనా. ఇదొకటి 3, 4 ఓకేనా. 5 ప్రతి హెల్ప్‌లైన్ సెంటర్ లోపల కూడా 5 డేస్ కౌన్సెలింగ్ అయితదన్నట్టు. ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ 5 డేస్ అయితది ప్రతి హెల్ప్‌లైన్ సెంటర్ లోపల హైదరాబాద్ లోపల. సో, ఇక్కడ ఏంది కదంటే మీకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్ దొరకకపోవచ్చు హైదరాబాదోళ్ళకి. ఓకేనా. ఎవరైతే హైదరాబాద్‌లో ఉంటారో వాళ్ళకి దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్ దొరకకపోవచ్చు. కాబట్టి మనకు 31 రోజే స్లాట్స్ ఓపెన్ అయితాయి గదా! 31 31 జులై రోజు ఓకేనా. 31 జులై రోజు మనకు స్లాట్స్ ఓపెన్ అయితాయి గదా! మీకు దగ్గర సర్టిఫికేట్‌లు అన్నీ ఉన్నాయనుకో ఓకేనా. నా దగ్గర క్యాస్ట్ ఉన్నది బ్రో, ఇన్‌కమ్ ఉన్నది, అన్ని సర్టిఫికేట్‌లు ఉన్నాయి అనుకున్నోళ్ళు 1 ఆగస్ట్ రోజే స్లాట్‌ని బుక్ జేసుకోర్రి. ఓకేనా. సో, ఈ రోజే బుక్ జేసుకోవాలనేది ఏముండది. అక్కడ మీరు ఎప్పుడన్నా బుక్ జేసుకోవచ్చు. కానీ మీరు బుక్ జేసుకునేటప్పుడు ఏందంటే తొందరగా బుక్ జేసుకుంటే మీకు అనుకున్న హెల్ప్‌లైన్ సెంటర్ దొరుకుతది. మీకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్ దొరుకుతది. ఈజీగా బోయి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని రావచ్చన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ రోజు చేసుకుంటరా, సెకండ్ రోజు చేసుకుంటరా, 3 ఆగస్ట్ రోజు చేసుకుంటరా, 4 ఆగస్ట్ రోజు చేసుకుంటరా, 5 ఆగస్ట్ రోజు చేసుకుంటరా మీ ఇష్టం. 3 ఆగస్టా, 4 ఆగస్టా, 5 ఆగస్టా లేకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్
ఈ రోజులల్లో మీరెప్పుడైనా స్లాట్‌ని బుక్ జేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే స్లాట్‌ని బుక్ జేసుకుంటారో, ఏ డేట్‌కైతే స్లాట్‌ని బుక్ జేసుకుంటారో, ఏ హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే స్లాట్‌ని బుక్ జేసుకుంటారో, ఏ టైంకైతే స్లాట్ బుక్ జేసుకుంటారో, ఆ టైంకి, ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి, ఆ డేట్‌కి ఎళ్ళాల్సుంటది. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోర్రి. సర్టిఫికేట్‌లన్నీ ఉన్నాయి బ్రో అన్నోళ్ళు ఫస్ట్ ఆగస్ట్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకోర్రి. లేదు బ్రో నా సర్టిఫికేట్‌లు కొన్ని కాలేజ్‌లో ఉన్నాయి. నేను కొన్ని గ్యాదర్ చేసుకోవాలి అనుకున్నోళ్ళు 5థ్ ఆగస్ట్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకోర్రి. కానీ ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ జేయడానికి ట్రై చేయరి. ఎందుకంటే ఫేజ్ 2లో కాంపిటీషన్ ఉంటది కాబట్టి. ఓకేనా? సో, ఇది హెల్ప్‌లైన్ సెంటర్ లిస్టు. మీది ఏ హెల్ప్‌లైన్ సెంటర్ అని జెప్పి చూసుకోర్రి. ఓకేనా? సో, మీ హెల్ప్‌లైన్ సెంటర్ ఏందని జెప్పి కింద కామెంట్ జేయరి. ఆఫ్టర్ దట్ దాంతో పాటుగా మీ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల ఎన్ని డేస్ కౌన్సెలింగ్ అయితుంది అని జెప్పి కామెంట్ జేయరి. అండ్ దాంతో పాటుగా మనకు ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయని జెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గుంది. థర్డ్ రోజు, ఫోర్త్ రోజు, ఫిఫ్త్ రోజు 3 రోజులే అవైలబుల్ ఉంది. ఓకేనా? సో, అట్లా అది చూసుకోర్రి. చూసుకున్న తర్వాత స్పెషల్ కేటగరీ ఏమన్నా ఉంటే హైదరాబాద్ మాసప్ ర్యాంక్‌కి ఎళ్ళండి. ఇది హెల్ప్‌లైన్ సెంటర్‌కి సంబంధించిన లిస్టు. చాలామంది తెలవక మిస్టేక్ జేస్తా ఉంట్రు. అండ్ చాలా మంది ఏంది గదా అంటే స్లాట్స్ అయిపోయిన తర్వాత బాధపడతారన్నట్టు. వేరే హెల్ప్‌లైన్ సెంటర్‌కి బోయి వెరిఫికేషన్ జేసుకొని వత్తారు. వేరే డిస్ట్రిక్ట్‌కి బోయి. ఓకేనా? సో, పక్కకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని మిస్ చేసుకుంట్రు. ఓ 50, 60 కిలోమీటర్లున్న దాన్నేమంటాం హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వస్తారన్నట్టు. ఓకేనా? ఇది హెల్ప్‌లైన్ సెంటర్స్ గురించి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఏదన్నా మీకు గైడెన్స్ కావాలనుకుంటే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ఓకేనా? యాప్ ఉంటది మనకు ప్లే స్టోర్ లోపల. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని, లైవ్‌లు పెడతాం. ఆ లైవ్‌లకి అటెండ్ గార్రి. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్‌లలో అడగండి. అండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు తెలుసుకొని చెప్తా. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానెల్‌ల వీడియో చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.